శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఆగస్టు ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే ఈ రాశి వారు ఈ మాసంలో ఎటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ విషయాలలో జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ప్రతికూల అంశాలు ఉండబోతూ ఉన్నాయి, అనుకూల అంశాలు ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ మేషరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి అంగారకుడు. మేషరాశి జాతకులకు ఈ మాసంలో చూసినట్లయితే గనుక వీళ్ళకి అనుకూలవంతమైన శుభ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వాళ్లకు ఈ మాసంలో ఆర్థిక పరంగా చాలా సంతృప్తికరంగా ఉండబోతూ ఉంది. అలాగే మీరు తలపెట్టిన పనులు అన్నీ కూడా సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు. కాకపోతే మీకు కొంత శ్రమ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కొంత క్లిష్టతరమైనటువంటి విధంగా పరిణామాలు అనేవి ఉంటాయి. అయితే వాటన్నిటినీ కూడా మీరు ఈజీగానే దాటుకోగలుగుతారు. ఇక ఈ రాశి వాళ్లకు ఈ మాసంలో గొప్పవైనటువంటి ఆలోచనలు ఎక్కువగా మీ మదిలో మెదులుతూనే ఉంటాయి. ఇక అలాగే మీ మిత్రుల ద్వారానో లేదా మీ సన్నిహితుల ద్వారానో మీకు ఈ మాసంలో కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వారి ద్వారా మీకు కెరియర్ పరంగా ఎదుగుదల చూస్తారు. వారి ద్వారా కొత్త అవకాశాలు వస్తాయి. ఇక నిరుద్యోగుల గురించి చూసినట్లయితే గనుక నిరుద్యోగులు కొత్తగా ఉద్యోగ అవకాశాలు కోసం ప్రయత్నం చేసేవారికి మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు అనుకున్న విధంగా మీకు అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వారికి ఆరోగ్యం బాగుంటుందని చెప్పవచ్చు. అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వాళ్లకు భవిష్యత్తు గురించి కష్టపడి పని చేస్తారు. మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాలను చేరడానికి ఈ సమయంలో బాగా తపన పడతారు. ఇక డబ్బులను సేవింగ్స్ చేయడానికి మీరు చేసే పనులు అన్నీ కూడా సఫలం అవుతాయి. ఇక ఈ మాసంలో మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేయాలి అని అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే రుణ బాధల నుండి కూడా మీరు బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులు అన్నిటినీ కూడా పూర్తి చేయడం, అలాగే ఆగిపోయిన పనులను, పెండింగ్ వేసినటువంటి పనులను అన్నిటినీ కూడా కంప్లీట్ చేయడంతో పాటుగా ఆర్థిక లబ్ధి పొందుతారు. ఈ రాశి వారికి ఈ మాసంలో సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక మీకు జనంలో కూడా మంచి ఆకర్షణ ఏర్పడుతుంది. అలాగే కోర్టుపరమైనటువంటి సమస్యలను పరిష్కారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మీ ఇంట్లోని సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే స్త్రీలకు తమ భర్తతో సౌఖ్యం, గృహంలో ఆనందం నెలకొంటుంది. అదేవిధంగా వీరికి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడటం జరుగుతుంది. ఈ రాశి వారికి పుట్టింటి నుండి ఒక లాభపూరితమైన పని జరగడం అనేటటువంటిది కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు అనేవి వస్తాయి. అలాగే ఇప్పటి వరకు ఉండే సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంత వాతావరణం ఏర్పడటం కనిపిస్తుంది. ఇక ఈ రాశి వ్యాపారులకు కూడా ఈ మాసంలో అద్భుతవంతమైన వ్యాపారంతో పాటుగా లాభాలతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా మీరు చేసేటటువంటి ఆలోచనలన్నీ, పెట్టే పెట్టుబడులు అన్నీ కూడా లాభపూరితంగా ఉంటాయి. కాకపోతే కొన్ని ఖర్చులు అనేవి ఆకస్మికంగా వస్తూనే ఉంటాయి. వాటి గురించి భయపడకూడదు. వెంటనే ఆ ఖర్చులను తీర్చేస్తారు. మీరు ఖర్చు పెట్టిన ధనం కూడా వెంటనే లాభాల రూపంలో వచ్చేస్తాయి. ఇక అదేవిధంగా ఈ రాశి వారు అన్ని రంగాల వారికి కూడా ఈ మాసం అనేది ఎంతో కలిసి వచ్చే సమయంగా ఉండబోతూ ఉంది. అనుకూలమైన సమయంగా మారుతుంది. ఇక ఈ రాశివారు మీరు ఈ మాసంలో మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు అన్నీ పొందడం కోసం ఈ మాసంలో మీరు శివనామస్మరణ ప్రతిరోజు చేసుకోండి. ఇక అదేవిధంగా శనివారం రోజున నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకోండి. వీలైతే ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్కి
ఆకుపూజ చేయించడం ద్వారా కూడా శుభ ఫలితాలు మరిన్ని పొందుతారు, కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.